నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారికి అత్యంత ప్రీతివంతమైన గరుడిని అధిరోహించిన శ్రీనివాసుడు 6 గంటల 7 నిమిషాలకే ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ. ఏపీ రాష్ట్రంలోని దళితవాడల్లో 5000 ఆలయాలు నిర్మించాలన్న టీటీడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ పాలక మండలి సభ్యులు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. భారతదేశంలో ఎన్డీఏ కూటమి నిర్ణయాలు చారిత్రాత్మకం. నిన్న జీఎస్టీ నేడు విత్డ్రూ డౌన్ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించిన ఎన్డీఏ కూటమి పార్టీలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. పలమనేరు ముసలిమడుగు గ్రామం నందు జంట ఏనుగుల హల్చల్. వరి అరటి పంటలను తిని తొక్కి నాశనం చేసిన జంట ఏనుగులు. ఇంటి దగ్గర ఉండాలంటే భయోందనకు గురి చెందుతున్నామంటున్న రైతులు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ 6 గంటల 7 నిమిషాలకే ప్రారంభమైంది. శ్రీవారికి అత్యంత ప్రీతివంతమైన గరుడిని శ్రీనివాసుడు అధిరోహించారు. మాడవీధుల్లో గరుడ సేవ వైభవంగా సాగుతోంది. మాడవీధుల గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ఉన్నారు. హోల్డింగ్ పాయింట్ల ద్వారా మరో 35,000 మందికి గరుడ సేవ దర్శనం జరగనుంది. గ్యాలరీలో ఉన్న భక్తులకు వాహన సమీపంలో అనుమతించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవద్దీశుడైన గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నారు. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదదాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు. పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో. గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నిన్న జీఎస్టీ నేడు విద్యుత్ రూడౌన్ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించిన ఎన్డీఏ కూటమి పార్టీలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, భారతదేశంలో దీపావళి పండుగ సంబరాలు ముందే ప్రారంభమయ్యాయని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. భారతదేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయం జీఎస్టీ స్లాబ్ను తగ్గించడమని నవీన్ అన్నారు. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% జీఎస్టీ స్లాబ్ల నుంచి 5%, 18% స్లాబ్లకు తగ్గించి దేశవ్యాప్తంగా 2 ప్రధాన జీఎస్టీ స్లాబ్లను ప్రకటించి వినియోగదారులలో గందరగోళం లేకుండా కొనుగోలు శక్తిని పెంచడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ పంపిణీ సంస్థలతో చర్చించి 2024-25లో రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ వినియోగదారునికి యూనిట్కు 13 పైసల చొప్పున వెనక్కి ఇచ్చేందుకు నిర్ణయించడంతో ఈ సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేసి ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించడం శుభ పరిణామమని అన్నారు. భారతదేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తూ అభినందిస్తున్నారని ఎన్డీఏ కూటమి పార్టీలకు ప్రజల తరపున బీజేపీ నేత నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలకి ఈరోజు దీపావళి పండుగ ముందుగానే వచ్చిందండి. జీఎస్టీ రూపంలో గతంలో 4 స్లాబ్లు ఉండేది. 5%, 12%, 18%, 28%. దీని కారణంగా వినియోగదారులలో ఒక గందరగోళం ఏర్పడేదండి. ప్లస్ అనేక ఇబ్బందులు కూడా దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారని ఎన్డీఏ కూటమి నాయకులు గమనించి దీనిని 4 స్లాబుల నుంచి 2 స్లాబులకి తగ్గిస్తూ ఈరోజు 5%, 18%, అంటే ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో, అదేవిధంగా ముడి సరుకులు ఉంటాయో, పప్పు దినుసులు ఉంటాయో, వీటన్నిటిని కూడా సామాన్యమైనటువంటి ప్రతి పేదవాడికి అందాలన్నటువంటి ఒక లక్ష్యంతో 5% స్లాబ్లోకి తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా 18%కి స్లాబ్ ప్రకారం ఏదైతే రవాణా వ్యవస్థ ఉంటుందో దానికి సంబంధించి విద్యుత్ పరికరాలకు సంబంధించి 18% స్లాబ్ని పెట్టడం జరిగింది. దానికన్నా హై ఎండ్ 40% స్లాబ్లో ఏదైతే
కొనుగోలుదారులు రిచ్గా ఉంటారో ఈ బెంజ్ కార్లు ఇట్లాంటివి హై ఎండ్ కార్లకి వీటికి సంబంధించి టొబాకోకు సంబంధించి అదేవిధంగా గ్యాస్ ఆధారిత పానీయాలకు సంబంధించి 40% స్లాబుల్ని వాళ్ళు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా చాలా శుభ పరిణామం. భారతదేశంలో జిఎస్టీ అనేది ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి సమన్వయంగా ప్రజలంతా కూడా ఆదరించి గెలిపించారు. కాబట్టి ఇక్కడ ప్రజలు గత ప్రభుత్వంలో ఏదైతే గత 5 సంవత్సరాలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ సంస్థలు ఏదైతే ఏపీఈఆర్సీ విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ కొనుగోలు చేసే సంస్థలు ఏదైతే ఉంటాయో వాటికి ట్రూఅప్ ఛార్జెస్ అనేది అధికంగా పెంచేశారండి. అది ప్రజల మీద భారం పడిపోయింది. ప్రతి వినియోగదారుడికి కూడా వాడు 300 రూపాయలు వాడినా 600 వాడినా వందల్లో ట్రూఅప్ ఛార్జెస్, వేలల్లో ట్రూఅప్ ఛార్జెస్ నిర్దాక్షిణ్యంగా గత ప్రభుత్వంలో వసూలు చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల ట్రూఅప్ ఛార్జీల్ని పూర్తిగా రద్దు చేస్తూ ఏదైతే మనం మళ్ళా ఎవరైతే వినియోగదారులు కట్టారో దానిని సర్దుబాటు చేసి ట్రూ డౌన్ ఛార్జెస్ అని, అంటే మనం అధికంగా గతంలో కట్టినటువంటి విద్యుత్ ట్రూఅప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో 2024-25 సంవత్సరంలో దానిని వచ్చే సంవత్సరం వరకు దాన్ని అంతా కూడా అడ్జస్ట్ చేసి వినియోగదారుల మీద భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు గణనీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వారికి ప్రతి ప్రజలు కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం చాలా శుభ పరిణామం. విద్యుత్ ఛార్జీలలో ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచుపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయా మోహినికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. ఈ మోహిని అవతార సేవ సందర్భంగా ఆదివారం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 26 కళా బృందాలు పాల్గొన్నాయి. ఈ బృందాలలో మొత్తం 568 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో వాహన సేవ శోభను మరింత ఇనుమడింపజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడుకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. కేరళకు చెందిన కళాకారులు ప్రదర్శించిన మోహిని అట్టం, గోపికా నృత్యం, తిరువదారకలి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్ణాటకకు చెందిన మోహిని భస్మాసుర యక్షగానం, దాసవాణి నృత్య వైభవం, రాజస్థాన్ నుంచి కెల్వెలియా నృత్యాలు భక్తులను ఆకర్షించాయి. మధ్యప్రదేశ్ నుంచి బదాయ్, గిరిజన జానపద నృత్యాలు, ఛత్తీస్గఢ్ నుండి ప్రరవ్ పూజ, పంజాబ్ నుండి బంగ్రా వంటి వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే కళారూపాలు ప్రదర్శింపబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ కళాకారుడు ప్రదర్శించిన దింసా కిట్టయ్య లీలలు, దమరుక ధ్వని విద్వాంసం, చెక్క భజన వంటి సాంప్రదాయ కళలు వాహన సేవకు మరింత ఆధ్యాత్మిక శోభను తెచ్చాయి. వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తుందని, ముఖ్యంగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య గార్ల నాయకత్వంలో రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేస్తున్నారని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. నేను చాలా కార్యక్రమాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు పాల్గొన్న మనందరం కూడా నేను చూశాను. తిరుపతి జిల్లా యంత్రాంగం అండి, ఏదో వాళ్ళ ఇంట్లో కార్యక్రమం లాగా నైట్ అండ్ డే. ముందు 10 రోజుల ముందు వెళ్ళాం, నేను ప్లానింగ్ ఇచ్చి వచ్చాం. ఇంకా అన్ని దగ్గర వచ్చారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు ఉన్నారు,
చాలా యంగ్ మ్యాన్ అతను. నైట్ అండ్ డే ప్లానింగ్ బ్రహ్మాండంగా చేశారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య ఆమె కూడా లేడీ అయినా సరే నైట్ అండ్ డే ప్లానింగ్ ఎక్కడ వసతులు ఎక్కడ అన్ని కూడా బ్రహ్మాండంగా చేశారు. ఆమెకి తర్వాత జాయింట్ కలెక్టర్ గారు కూడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేరు పేరున చాలా పేరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నైట్ అండ్ డే సొంత కార్యక్రమంగా చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరున అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పడిన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన అందరి తరఫున. ఏపీ రాష్ట్రంలోని దళిత వాడల్లో 5,000 ఆలయాలు నిర్మించాలన్న టీటీడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. వీటిల్లో దళితుల్ని పూజారులుగా నియమిస్తారా అని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయి వారి అజెండాను అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు టీటీడీ పాలక మండలి సభ్యులు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. మొన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమలకు విచ్చేసినటువంటి సందర్భంలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. దాన్ని నిన్న హిందూ వ్యతిరేకి హిందూ ధర్మాన్ని కొన్ని సంవత్సరాలుగా నాశనం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ 5,000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అసలు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది మంచిది కాదు. షర్మిలమ్మ గారు అసలు ఏ రోజైనా సరే తిరుమల కొండకొచ్చారా, తిరుమల మెట్లెక్కారా? తిరుమల గురించి తెలియనప్పుడు ఏ విధంగా టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించకూడదని చెప్తారు? మీకు హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి. ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు. వెంటనే గోవింద భక్తులకి హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ భావజాలాలంట. అవును, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. మీరు రాష్ట్రీయ స్వయం సేవకుని విమర్శించే స్థాయికి ఎదిగారా? మీరు కాలి గోటికి కూడా సరిపోరు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే హిందువుల దగ్గర రాబో రోజుల్లో మీరు పన్నులు తినే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, పురోహితులు సురేష్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి, బ్రహ్మానందం, కేఎన్ రాజా, విజయభాస్కర్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, లక్ష్మయ్య, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకట్రత్నం, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం వస్తుంది. దాన్ని మేము తప్పకుండా చూస్తున్నాము. ఈరోజు 121వ ఎపిసోడు, దాన్ని కూడా మేము వీక్షించాము ఇప్పుడే. ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రతి నెల నెక్స్ట్ మంత్లో జరిగే కార్యక్రమాలు, ఆ నెలలో జరిగిన మంచి విషయాలు మనకి ఈ సప్తగిరి డిడి ఛానల్లో మనకి తెలియజేస్తారు. ఈరోజు కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోమన్నారు. అలాగే విజయదశమి ఆ రోజే వస్తుంది. ఆ విజయదశమి ఈసారి ఎంతో విశిష్టమైనది. విజయదశమి రోజు కూడా ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైంది. ఈ 2 విజయదశమి ఆర్ఎస్ఎస్ స్థాపించిన స్థాపిక దినోత్సవాన్ని అందరూ బాగా జరుపుకోమన్నారు. అలాగే
అక్టోబర్ 7 మన వాల్మీకి మహర్షి రామాయణ రచించినారు. ఆ మహర్షి గారి జయంతి ఉంది. ఈ జయంతుల్ని అన్నీ చేసుకుని మన అందరూ బాగుండాలని, మన దేశ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ప్రతి నెల చివరి ఆదివారం వచ్చే మన్ కీ బాత్ని వీక్షించండి. దానిలోని విషయాలంతా మనం గ్రహించాలి. మన దేశ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి ఎనలేనిది. మన ప్రపంచంలోనే నెంబర్ 1గా మన దేశాన్ని చేసేదానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. మనమందరూ కూడా దాన్ని పాటించాలని కోరుకుంటూ జై భారత్. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ సందర్భంగా భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి పోలీసులు క్షుణ్ణమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అదనపు డీజీ శాంతి భద్రతలు మధుసూదన్ రెడ్డి, అనంతపురం రేంజ్ షేమూషి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఈ రోజు తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసిన ఆధునిక సీసీ కెమెరాలు, జైంట్ స్క్రీన్ల ద్వారా గరుడ సేవలో పాల్గొనే భక్తుల రద్దీ, వాహనాల కదలికలు, భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పర్యవేక్షించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్లు అమలు చేస్తున్నారు. భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, ఎమర్జెన్సీ సర్వీసులు, వైద్య బృందాల కదలికలపై అధికారులు సిబ్బందికి తక్షణ సూచనలు అందించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించి క్యూ లైన్స్ సజావుగా నడుస్తున్నాయో లేదో పర్యవేక్షించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం డీఐజీ మరియు ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తుల భద్రత మా ప్రధాన ప్రాధాన్యత అన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేట్లా ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. గరుడ సేవకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవటం కోసం పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు. తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం నారాయణవనం సిద్ధార్థ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థిపై అదే కళాశాలకు చెందిన 2వ సంవత్సరం సీనియర్ విద్యార్థులు 5గురు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో బాధితుడిని విచక్షణారహితంగా కొట్టి కాళ్లతో తన్ని గాయపరిచారు. అంతేకాక కొడుతున్న దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించి ఇది బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించినట్లు సమాచారం. దాడికి గురైన విద్యార్థి ఒక బీసీ వర్గానికి చెందినవాడు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపిన తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కళాశాల యాజమాన్యం, హాస్టల్ వార్డెన్ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అపార్టియా గ్లోబల్ ఫౌండేషన్ ఇంక్ యుఎస్ఏ ఆధ్వర్యంలో వడమలపేట మండలం ఎస్బీఆర్ పురంలో ఆదివారం రోజున ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. వైద్య చికిత్స అందించడానికి గ్లోబల్ ఫౌండేషన్ దత్తత తీసుకున్న 40 గ్రామాలలో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ఎస్బీఆర్ పురం గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తమ అనారోగ్య సమస్యలను డాక్టర్లకు వివరించారు. అనంతరం వైద్యులు రోగుల సమస్యలను పరిశీలించి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం నిర్వహణలో జిల్లా వైద్య అధికారి బాలకృష్ణ నాయక్, ఆప్నా ప్రెసిడెంట్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ రవిరాజు, తిరుపతి ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్ఆర్ రెడ్డి, బాలరామరాజు, శరత్ కుమార్ రాజు, చేచర్ల సుబ్రహ్మణ్యం రాజు, చామర్తి శోభారాజు, మునిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడింది. గ్లోబల్ ఫౌండేషన్ ఇంక్ అమెరికా పెండేటి భూపతిరాజు సహకారంతో ఇప్పటివరకు మన భారతదేశంలో 40 విలేజ్లు అడాప్ట్ చేసుకున్నాము. ఆ 40 విలేజ్లో ఇది ఎస్బీఆర్ పురం ఒకటి. అడాప్టేషన్ అంటే ప్రతి గ్రామానికి కూడా మంచినీటి సరఫరా, వాటర్ ప్లాంటేషన్ చేయడము, ప్రతి ఒక్కరికి
స్క్రీనింగ్ చేసి డిసీజెస్ వాళ్ళకి ఎర్లీగా డిసీజెస్ ఈరోజు అడాప్టివ్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్లో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చారు. ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 పథకం పెట్టారు. దానిలో భాగంగా ఈ విలేజ్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. ఇదే విధంగా 40 గ్రామాలు చేసుకొని వాటికి ప్రతి ఒక్క డిసీజ్ గురించి స్క్రీన్ చేసి వాటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎస్పెషలీ కంటికి అన్ని పరీక్షలు చేసి ఫ్రీగా వాళ్ళకి ఆపరేషన్ చేయించడము, అదేవిధంగా డెంటల్ వాళ్ళకి చూసి ట్రీట్మెంట్ చేయించడము, డయాబెటీస్, హైపర్ టెన్షన్ దాని కాంప్లికేషన్స్ ట్రీట్మెంట్, తర్వాత ఈవెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్తో బాధపడుతున్న వాళ్ళకి సహకారం ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తున్నాము. గవర్నమెంట్తో పాటు మేము ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము దత్తత తీసుకుంటే ఓన్లీ ఈరోజు క్యాంప్ కాదు, ఇంకా వాటి లైఫ్ లాంగ్ వాళ్ళకి మేము అడాప్ట్ చేసుకొని గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మెడికల్ పరంగా కానీ తర్వాత ఏదైనా వేరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చూసుకుంటాం. బాలకృష్ణ జిల్లా వైద్యాధికారి తిరుపతి. ఈరోజు మెగా హెల్త్ క్యాంపు బిఎస్ఆర్పురంలో ఎస్బీఆర్పురంలో జరుగుతుంది. దీనికి మన సర్పంచ్ ఆధారం తర్వాత మన అప్పన ప్రెసిడెంట్ రవిరాజ్ సార్ ఇలా ఆధ్వర్యంలో తర్వాత ఈ భూపతి రాజు అమెరికన్ ఫౌండేషన్ భూపతి రాజు గారు ఈ విలేజ్ని P4 కింద అడాప్ట్ చేసుకున్నారు. దాని తగ్గట్టుగా ఈరోజు మెగా హెల్త్ క్యాంపు ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ తిరుపతి నుంచి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు. వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉండే పేషెంట్లు అందరినీ పరీక్ష చేయడం జరుగుతుంది. ఇదే విధంగా దీనివల్ల స్వస్థనారి సశక్త పరివార అనే అభియాన్ ప్రోగ్రాం కూడా ఈ నెల సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంది. దీంతో కూడా ఈరోజు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. దీంట్లో చాలామంది ఎక్కువ మంది ఇప్పుడు నేను చూడడం ఏమంటే ఇక్కడ చాలామంది ప్రజలు ఈ బీపీతో ఉండేవాళ్ళు, షుగర్తో ఉండేవాళ్ళు, తర్వాత మిగతా నొప్పులతో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ చాలామంది పీరియాట్రిక్ పేషెంట్స్ ఎక్కువ మంది వచ్చి మన ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కంటి శుక్లాలు కూడా ఉండేవాళ్ళు కూడా వాసన కేర్ వాళ్ళు కూడా ఇప్పటివరకు ఒక 40 మంది పేషెంట్లు కూడా స్క్రీన్ చేశారు. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు. మిగతా చిన్నపిల్లలు కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు. మిగతా ఆల్ స్పెషలిస్ట్ ఒక 20 మెంబర్స్ డాక్టర్స్ వచ్చేసి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ స్పెషలిస్ట్లు వచ్చేసి అందరికీ డయాగ్నోస్టిక్ చేయడము, డయాగ్నోసిస్ ఏమన్నా షుగర్ బీపీ ఉండే వాళ్ళకు కూడా అవి కూడా టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా దానికి తగ్గట్టుగా మందులు కూడా సరిపోయే మందులు కూడా ఒక నెల 2 నెలలు సరిపోయే మందులు కూడా వాళ్ళకి అందజేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఇక్కడ ఉండే ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పలమనేరు ముసలమెడుగు గ్రామం నందు జంట ఏనుగులు హల్చల్ చేశాయి. వరి, అరటి పంటలను తొక్కి జంట ఏనుగులు నాశనం చేశాయి. ఇంటి దగ్గర ఉండాలంటే భయాందోళనకు గురి చెందుతున్నామని రైతులు అంటున్నారు. ముసలిమడుగు గ్రామం నందు జంట ఏనుగులు హల్చల్ చేశాయి. వరి, అరటి తిని తొక్కి నాశనం చేశాయి. ఇంటి దగ్గరే ఉండాలంటే భయాందోళనకు గురి చెందుతున్నామని రైతులు అంటున్నారు. ఇంటి ముందరకే వచ్చి ఏనుగులు గంకరిస్తున్నట్లు రైతులు తెలిపారు. మడికెలు తిని తొక్కి నాశనం చేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సోలార్ ఫెన్సింగ్ మా భూముల చుట్టూ వేయాలని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏనుగులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. మా పంటలకు నష్టపరిహారం చెల్లించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. రైతుల్ని పట్టించుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. నమస్కారము. మాదొచ్చి పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా పలమనేరు మండలము, ముసలమడుగు గ్రామము. నా పేరు రేవతి. నేనే కాదు, నాలాగానే ఈ ఊర్లో ఉండే రైతులందరికీ అందరూ పడే కష్టాలు ప్రతి ఒక్క రైతుకి కష్టమైపోతా ఉంది. ఈ మళ్ళు నాటుకున్నామంటే ఈ మడి ఇంటికి వచ్చేదాకా మాకు పైరు నమ్మకం లేదు. ఈ ఏనుగులు వచ్చి దాడి చేసి మొత్తం నష్టపరిహారం చేస్తూ ఉన్నాయి ఆ ఏనుగులు. కాబట్టి మా రైతుల్ని దయ ఉంచి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మాకు సోలార్ ఫెన్సింగ్ వేసి వాళ్ళు ఎలా అయితే సోలార్ వేసుకున్నారో అదేవిధంగా రైతులకు కూడా చుట్టూ సోలార్ వేసి మా పంటలు రక్షించాలని, మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పలమనేరు మండలము, మసిలిమడుగు, కమరకొండ పంచాయతీ, మసిలిమడుగు గ్రామంలో నేను ఈ పిచ్చాండి నేను వ్యవసాయం చేస్తున్నాను. సొంత భూమి కాబట్టి
75,000కు నష్టపరిహారం చేసినాయి. 2 ఏనుగులు 10:30కు వచ్చినాయి. 10:30 నుంచి 12 ఇంకా వచ్చి జిల్లా నుంచి వచ్చి అర్థబందికి అడవి మార్గానికి వెళ్ళిపోయినాయి. మీ ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారికి అత్యంత ప్రీతివంతమైన గరుడిని అధిరోహించిన శ్రీనివాసుడు 6 గంటల 7 నిమిషాలకే ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ. ఏపీ రాష్ట్రంలోని దళితవాడల్లో 5,000 ఆలయాలు నిర్మించాలన్న టీటీడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ పాలక మండలి సభ్యులు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. భారతదేశంలో ఎన్డీఏ కూటమి నిర్ణయాలు చారిత్రాత్మకం. నిన్న జీఎస్టీ నేడు విత్ డ్రూ డౌన్ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించిన ఎన్డీఏ కూటమి పార్టీలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. పలమనేరు ముసలిమడుగు గ్రామం నందు జంట ఏనుగుల హల్చల్. వరి అరటి పంటలను తిని తొక్కి నాశనం చేసిన జంట ఏనుగులు. ఇంటి దగ్గర ఉండాలంటే భయోందనకు గురి చెందుతున్నామంటున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.